తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 కోట సత్తమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవలపల్లి రవిశంకర్ దంపతులచే వైదిక స్మార్త ఆగమన ఆచారం ప్రకారం కలశ స్థాపనతో తిరునాళ్లు ప్రారంభించారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వర్ణ మండపారాధన, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, మహాసాన్య పఠనంతో అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకములు, కుంకుమార్చనలు, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పాలతో సమర్పించారు. ఈ తిరునాళ్లు ఈ నెల 4వ తేదీ గురువారం నుండి ప్రారంభమై 8వ తేదీ సోమవారం వరకు 5 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వి హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ 5 రోజులు అమ్మవారికి ఉదయం చండీ పారాయణం, సాయంత్రం చండీ హోమం నిర్వహిస్తున్నారు. పూర్వం నిడదవోలు పట్టణం నిరవిద్యపురాన్ని 11వ శతాబ్దంలో తూర్పు చాణక్యులు పాలించేవారు. వీరి భద్ర చాణక్యుడు కోటలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు పూజలు అందుకునేది. కాలక్రమేణ చాణక్యుల పాలన అంతమవడంతో అదృశ్యమైన అమ్మవారి విగ్రహం 1939వ సంవత్సరంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవలపల్లి రామృత్తి శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. అనంతరం భూమి ఆసామానికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని కోరడంతో అదే ప్రదేశంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే బంగారు తల్లిగా కోట సత్తమ్మ పేరు రోజు రోజుకు వ్యాప్తి చెందుతూ వచ్చింది. దీంతో అమ్మవారి భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రీ కోటశక్తి దేవి నమః. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కోటశక్తి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఈరోజు మొదలు 5 రోజులు అనగా చవితి వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఇప్పుడు మండపారాధన, మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి, ఆ తర్వాత లక్ష్మీ పూజ, చండీ యాగం, ఇటువంటి ఈ కార్యక్రమాలతో మొదటి రోజు ప్రారంభమైంది. ఈ రోజు లగాయతు చవితి రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి రోజున గరగోత్సవం, అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిగా కోరుతున్నాం. గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ వారి దేవస్థానంలో అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఈ మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు, అనగా డిసెంబర్ 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరగడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ నేత నిడదవోలు శాసనసభ సభ్యులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ అమాత్యులైనటువంటి శ్రీ కందు దుర్గేష్ గారి యొక్క ఆదేశాలతోటి, అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ గారి సూచనలతో ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ తిరునాళ్ళు మహోత్సవాలు వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తొలి రోజు మా దేవస్థానం యొక్క వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ దేవలపల్లి రవిశంకర్ గారి యొక్క కుటుంబం ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి పూజ జరుగుతుంది. అనంతరము అమ్మవారికి అభిషేకము, అదే సాయంత్రం చండీ హోమము నిర్వహించబడుతుంది. అలాగే 5వ తారీఖు ఉదయం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మరియు నిడదవోలు గ్రామ దేవత అయినటువంటి శ్రీ నాంగళ్యాదేవి అమ్మవారి